photograph taken. నేను గుండు చేయించుకున్నాను. I got my head tonsured. I had my head tonsured. నేను నా స్కూటర్ను ప్రతి నెల సర్వీస్ చేయిస్తాను. ప్రతి నెల సింపుల్ ప్రజెంట్ టెన్స్. I get my scooter serviced every month or I have my scooter serviced every month. ఇక్కడ హ్యావ్ అనేది కలిగి ఉండుట అనే అర్థాల్లోనూ తినుట తాగుట చర్చలు జరుపుట అనే అనేక అర్థాల్లో ఇడియోమాటిక్గా ఇంగ్లీష్ని మెయిన్ వెర్బ్గాను పెర్ఫెక్ట్ టెన్సెస్ తయారు చేయడంలో సహాయక్రియగాను కలిగి ఉండుట అనే అర్థంలో మెయిన్ వెర్బ్గాను ఇంగ్లీష్లో ఉపయోగిస్తుంటాము. కాబట్టి ఐ హ్యావ్ మై స్కూటర్ సర్వీస్డ్ ఎవ్రీ మంత్ ఆర్ ఐ గెట్ మై స్కూటర్ సర్వీస్డ్ ఎవ్రీ మంత్. దే ఆర్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి నెల ప్రతిరోజు వారంకి ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి తరచుగాను అరుదుగాను ఇట్లాంటి మాటలన్నింటినీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పుకుంటాం. అతడు యంత్రాన్ని పనిచేయించాడు. హీ హ్యాడ్ ద మెషిన్ వర్క్డ్. హీ గాట్ ద మెషిన్ వర్క్డ్. సింపుల్ పాస్ట్ టెన్స్. ఆమె ఒక ఉత్తరాన్ని రాయించుకుంది. షీ హ్యాడ్ ఎ లెటర్ రిటర్న్ ఆర్ షీ గాట్ ఎ లెటర్ రిటర్న్. మూర్తి తన సీటును రిజర్వ్ చేయించుకుంటాడు. మూర్తి విల్ గెట్ హిస్ సీట్ రిజర్వ్డ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వాళ్ళు చేపల కూరను వండించుకున్నారు. దే గాట్ ద ఫిష్ కుక్డ్ ఆర్ దే హ్యాడ్ ద ఫిష్ కుక్డ్. నేను కారుని బాగు చేయించుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద కార్ రిపేర్డ్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద కార్ రిపేర్డ్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ద కార్ రిపేర్డ్. బోత్ ఆర్ సేమ్. నీవు నీ స్కూటర్ను అక్కడ బాగు చేయించుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ యువర్ స్కూటర్ రిపేర్డ్ దేర్. యూ కెన్ గెట్ యువర్ స్కూటర్ రిపేర్డ్ దేర్. You can get your scooter repaired there or you can have your scooter repaired there. కృష్ణ గడియారం బాగు చేయించుకున్నాడు. కృష్ణ has got the watch repaired. కృష్ణ has had the watch repaired. కృష్ణ has got the watch repaired. Present perfect tense. కృష్ణ has got the watch repaired or కృష్ణ has had the watch repaired. నేను నా అంతట నేను చేయలేను, అయితే దీన్ని నీ కోసం చేయిస్తాను. ఐ కాంట్ డూ ఇట్ మై సెల్ఫ్ బట్ ఐ కెన్ గెట్ ఇట్ డన్ ఫర్ యూ. ఐ కాంట్ డూ ఇట్ మై సెల్ఫ్ బట్ ఐ కెన్ గెట్ ఇట్ డన్ ఫర్ యూ. ఓ చూడు, వాళ్ళు గోడలకు రంగు వేయించుకున్నారు అనుకుంటా. ఓ లుక్, ఐ థింక్ దే హ్యావ్ హ్యాడ్ ది వాల్స్ పెయింటెడ్. దే హ్యావ్ గాట్ ద వాల్స్ పెయింటెడ్. అతడు బూట్లు బాగు చేయించుకోలేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ ద షూస్ రిపేర్డ్. హీ డిడ్ నాట్ గెట్ ద షూస్ రిపేర్డ్. చంటబ్బాయి టీవీని బాగు చేయించడానికి నిరాకరించాడు. చంటబ్బాయి రిఫ్యూజ్డ్ టు గెట్ ది టీవీ రిపేర్డ్. చంటబ్బాయి రిఫ్యూజ్డ్ టు హ్యావ్ ద టీవీ రిపేర్డ్. నేను క్రాప్ చేయించుకొని తీరాలి. ఐ మస్ట్ గెట్ మై హెయిర్ కట్. ఐ మస్ట్ హ్యావ్ మై హెయిర్ కట్ ఆర్ ఐ మస్ట్ గెట్ మై హెయిర్ కట్. గోపాలం క్రాప్ చేయించుకున్నాడు. గోపాలం గాట్ హిజ్ హెయిర్ కట్ ఆర్ గోపాలం హ్యాడ్ హిజ్ హెయిర్ కట్. ప్రతాప్ గుండు చేయించుకున్నాడు. ప్రతాప్ గాట్ హిజ్ హెడ్ టాన్షర్డ్. ప్రతాప్ హ్యాడ్ హిజ్ హెడ్ టాన్షర్డ్. నేను రేపు ఫోటో దిగుతాను. ఐ విల్ హ్యావ్ మై ఫోటోగ్రాఫ్ టేకెన్ టుమారో. ఐ విల్ గెట్ మై ఫోటోగ్రాఫ్ టేకెన్ టుమారో. అతను ఇప్పుడే ఫోటో దిగాడు. he has just had his photograph taken. he has just got his photograph taken. Present perfect tense. మనం ఫోటో దిగుదాము. లెట్స్ గెట్ అవర్ ఫోటోగ్రాఫ్ టేకెన్. లెట్స్ గెట్ అవర్ ఫోటోగ్రాఫ్ టేకెన్. దట్స్ ఆల్. సరిపోతుంది.